ఫిబ్రవరి 8వ తారీఖు సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన రోజు అని చెప్పారు మీరు. సో దాని గురించి వివరంగా తెలియజేయండి గురువుగారు. భాను సప్తమి తల్లి. భాను సప్తమి అని అంటే వాస్తవానికి ఏంటి, పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు, మళ్ళీ పాడ్యమి నుంచి అమావాస్య వరకు తిథులు ఉంటాయి. అందులో సప్తమి తిథి సూర్య భగవానుడికి సంబంధించింది. అది ఆదివారం రోజున సప్తమి వచ్చింది అని అంటే దాని పేరు భాను సప్తమి అని అంటారు. అలా ఇప్పుడు మనకు ఫిబ్రవరి 8 ఆదివారం రోజున ఆ సప్తమి వస్తున్నందుకు దాని పేరు భాను సప్తమి అని అంటారు. ఇది వాస్తవానికి ప్రతి సంవత్సరం వస్తుంది. ఎప్పుడు రథ సప్తమి తర్వాత వచ్చేటువంటిది భాను సప్తమి. ఓకే, అందరికీ రథ సప్తమి గురించి ఐడియా ఉంది కానీ ఈ భాను సప్తమి గురించి చాలా మందికి తక్కువగా తెలుసు. తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లి, వాస్తవానికి చాలా మంది రోగాలతో అనుభవించేవారు ఉంటారు. క్యాన్సర్ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, మోకాలు నొప్పులు కావచ్చు, గొంతు నొప్పని, వీపు నొప్పని, అలా ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండేవారు ఉంటారు. వారికి ఈ భాను సప్తమి అనేటువంటిది ఒక అరుదైనటువంటి సప్తమి తల్లి.